హర్ష సాయి స్టూడియోకి వచ్చారు, మాట్లాడదాం. క్రికెట్ లోనే బెట్టింగ్ జరుగుతుంది కదా. అయ్యి బాబోయ్, సార్ వచ్చేసారు. సార్ ఏంటి అసలు బెట్టింగ్ యాప్స్ కోసం అని పెద్ద మాఫియా, 100 కోట్లు మీరు సంపాదించారు మీ లైఫ్. మీరు మంచి క్వశ్చన్ అడిగిన బ్రదర్, చాలా థ్యాంక్స్. అనేక మంది యువకులు కొంపలు కొల్లేరైపోయి తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మీరు ₹1 ఇస్తారు, ₹100 కొట్టేస్తారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా. రాధా 550 స్టీల్ టీఎంటీ. దీని అంతటికి కారణం 24 సంవత్సరాల హర్ష సాయి అనే కుర్రవాడు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అలా అడగండి చెప్తా. ఒక బ్రాండ్ మేనేజర్ వచ్చాడండి, మామూలుగా బెట్టింగ్ యాప్ లాంటిదే, మీరు ప్రమోట్ చేయాలి అనేసి అన్నారు. యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయో తెలుసా? ఎలిగేషన్ డే ఉందండి, ఎవరు ఏదైనా చెప్పేయచ్చు, నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నారు కొన్ని. అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పాను. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తెలుసు, ఇలా చాలా అందరూ ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళందరూ చేస్తున్నారా? అయితే అదేంటంటే అది వాడెవడో చేస్తారని చెప్పి నువ్వు చేయడం ఏంటి? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. టెలిగ్రామ్ లో 70,000 మంది ఫాలోవర్స్ ఉన్న ఆయన రోజుకి 14 లక్షలు సంపాదిస్తున్నాడు అంట. తెలుసుకున్నాక నేను ఆశ్చర్యపడ్డా. నాకు ఆశ్చర్యం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ చేస్తున్నారు, అలానా అనేసి ఇది చేసాం. ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. బట్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేశారు. బెట్టింగ్ అనేది ఏం పాయింట్ పెట్టావన్నా? సో హర్ష సాయి ఆ సేవ చేసినట్టు యాక్ట్ చేసేదే ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు చేయడానికి. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? తెలుగు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎలా ఆడగలుగుతున్నారు? వాట్ ఎన్ అబ్జర్వేషన్, వాట్ ఎ బ్రెయిన్. మేము అది ఎందుకు చేయడానికి ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈ మంచి పనిని ఇంకొంచెం పెద్దగా చేయగలం. 100 మంది ఆత్మహత్య చేసుకున్న డబ్బుతో 10 మందికి సహాయం చేస్తే అది సేవ్ అవుతుందా? లీగల్ అయితేనే చేస్తాం, దానికంటూ సపరేట్ మనుషులు ఉన్నారు. మేము ఆ బ్యానర్ లిస్ట్ చెక్ చేసుకొని చేస్తాం. అది శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి?